సిమిలర్లీ ఇంతకు ముందే నేను చెప్పినాను, ఫీవర్ సర్వేస్ ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో అది ఎవ్రీ వీక్ కండక్ట్ చేయాలి. చేయడమే కాకుండా అలాంగ్ విత్ వీక్లీ ఫీవర్ క్లినిక్స్ కూడా, వారానికి ఒకసారి ఫీవర్ క్లినిక్స్ కూడా ఖచ్చితంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్ ఫీచర్గా జరగాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైతే మనము ఐడెంటిఫై చేస్తామో వాటిని ఫాలో అప్ చేసే పరిస్థితి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ రిజిస్టర్డ్ ఫర్ టెలిమెడిసిన్ అట్ ది 104 కాల్ సెంటర్తో ద్వారా ఎవరినైతే మనం డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళ ద్వారా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ మెయింటైన్ ఎ ఫాలో అప్ ఆన్ దేర్ హెల్త్ స్టేటస్. ఇట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ వెల్. సో ఖచ్చితంగా ఇది జరుగుతూ పోతూ ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను అందరికీ కూడా. సో మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వస్తుందో రాదో తెలియదు, బట్ వస్తుందని మనమైతే ప్రిపేర్డ్గా ఉండడంలో వచ్చే నష్టం లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ district collectors are geared up for this. It is very very important aspect because third wave lo రకరకాలుగా చెప్పే వాళ్ళందరూ కూడా it affects the kids, it affects the children అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో it is all the more important point that the collectors keep this in mind. So దీనికి సంబంధించి the district collectors ఖచ్చితంగా they would have to prepare a detailed plan of action for any possible third wave. Khachitanga, you need to prepare a detailed plan of action. The plan of action particularly would have to be focused on treatment of children. So our treatment of children ko pediatric cases kabatti vaati meeda specific ga focus pettalsina avasaram undi. Collectors would have to also prepare district level plans to be implemented over the next 2 months. లో ఏ రకమైన ప్రిపేర్డ్నెస్కు సంబంధించిన ప్లాన్స్ మనం నెక్స్ట్ 2 monthsకు ఏ రకమైన ప్లాన్స్ ప్రిపేర్ కావాలి, ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఉండాలి అన్నది నెక్స్ట్ 2 monthsకు యూ నీడ్ టు కమ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దాట్ అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దాట్. వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ICU బెడ్స్, స్పెషలీ ఇన్ టీచింగ్ హాస్పిటల్స్. మన దగ్గర ఉన్న ఏదైతే మెడికల్ కాలేజెస్ మన జిల్లాల్లో ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ టీచింగ్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా యూ నీడ్ టు చెక్అవుట్ ది క్వాలిటీ ఆఫ్ ది ICU బెడ్స్. అక్కడ ICU బెడ్స్ బాగున్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ ICU బెడ్స్కు పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఫోకస్ ఆన్ దాట్ అండ్ యూ మేక్ షూర్ దట్ దే ఆర్ ప్రాపర్లీ ఇన్ ప్లేస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కమ్ అప్ విత్ 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్ 3 ప్రాంతాలలో, తిరుపతిలో, రెండోది కృష్ణా అండ్ గుంటూరు ప్రాంతాలలో, మూడోది విశాఖపట్నంలో. ఖచ్చితంగా ఈ 3 కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద ప్లాన్ చేయమని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ద హెల్త్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లానింగ్. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు కోఆపరేట్ దేర్ టు మేక్ షూర్ దట్ దిస్ బికమ్స్ ఎ రియాలిటీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో వాటికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేయడము, హెల్త్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడము, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ సిన్స్ తిరుపతిలో ఇలాంటిది కట్టాలని ఆల్రెడీ DPR తయారు చేశారు కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇట్స్ జస్ట్ రిపిటేషన్ ఆఫ్ దోస్ DPRs. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఇమీడియట్లీ గో ఫర్ టెండర్స్ as well as quickly as possible so that work actually starts there. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. రైతులకు సంతోషంగా వ్యవసాయం చేసే పరిస్థితిని క్రియేట్ చేయడం చాలా చాలా అవసరం. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు మన తరపు నుంచి జరగాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ క్రాప్ బుకింగ్ అన్నది ఎఫెక్టివ్గా జరగాలి. ఎందుకనంటే ప్రతి అవసరానికి ఈ క్రాప్ ఇస్ ద చిట్కా, ఈ క్రాప్ ఇస్ ద సొల్యూషన్. బీ ఇట్ ఇష్యూయన్స్ ఆఫ్ క్రాప్ లోన్స్ దగ్గర నుంచి
బిఎట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం దగ్గర నుంచి, బిఎట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, బిఎట్ ఆ తర్వాత పంట కొనుగోలు చేయవలసిన పరిస్థితి వస్తే పంట కొనుగోలు చేసే పరిస్థితి వరకు కూడా ఏ దానికైనా కూడా ఈ క్రాప్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ బీయింగ్ ద కేస్, that being the criteria, please make sure that e-crop booking is effectively done. E-crop booking అనేది సరిగ్గా చేయకపోతే కలెక్టర్ అనే వ్యక్తి ఫెయిల్ అయినాడు అని చెప్పి భావించాల్సి వస్తుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ది కలెక్టర్స్ అండ్ ది జాయింట్ కలెక్టర్స్ టేక్ ఓనర్షిప్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. You need to own this program. You need to own the e-cropping. You need to make sure that the quality is tested at your level. Joint collectors level and the collectors level, make sure that you personally inspect 10% at least of the cropping, so that quality is noted, so that quality is repaired in case quality monitoring అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఆర్బీకే స్టేజ్, ఎవ్రీ మండల్ స్టేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ మీటింగ్స్ కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. త్రూ దేర్ హెల్ప్ అట్ ఆర్బీకే లెవెల్లో క్రాప్ ప్లానింగ్ జరగాలి. ఏ పంట వేయచ్చు, ఏ పంట వేయకూడదు, ఏ వెరైటీ వేయచ్చు, ఏ వెరైటీ వేయకూడదు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రైతుకు చేరాలి. ఫార్మర్కి అట్లీస్ట్ పోయేసరికి విత్తనం కొనుగోలు చేసేసరికి మంచి విత్తనం నా చేతికి వచ్చింది అన్న భరోసా ఫార్మర్కి ఉండాలి. ప్లస్ రేట్ల విషయంలో బ్లాక్ మార్కెటింగ్ ఉండకూడదు. సో ఈ రెండు జరగాలి అని అంటే ప్రీమియం విత్తనాలు, రైతులు కొనుగోలు చేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కూడా అమ్మకాలు జరగాలి. చిల్లీ కానీ, హైబ్రిడ్ కాటన్ కానీ, ప్రీమియం విత్తనాలు ఎక్కడైతే ఏమైతే ఆ జిల్లాలలో ఫార్మర్ రైతు కొంటాడో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కొనుగోలు అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఆ అవేర్నెస్ కూడా రైతులకు ఇవ్వాలి. ఎందుకనంటే అప్పుడే స్పూరియస్ అనేది పూర్తిగా తీసేస్తాం, క్వాలిటీ విత్తనం రైతు చేతిలోకి వస్తుంది, బ్లాక్ మార్కెటింగ్ అనేది పూర్తిగా లేకుండా పోతుంది. సో ఆర్బీకేస్ను ఖచ్చితంగా మీరందరూ కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి. తర్వాత ఈ ప్రైవేట్ సీడ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రైవేట్ పెస్టిసైడ్స్ ప్రైవేట్గా అమ్మే వీళ్ళందరి మీద కూడా పీరియాడికల్గా రేట్స్ జరగాలి. ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ దిస్. ఖచ్చితంగా రేట్స్ జరగాలి. జరిగి క్వాలిటీ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. విత్తనాలు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఆర్బీకేస్ ద్వారా మనం ఏదైతే అమ్ముతామో దానికి క్వాలిటీ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ మనం చూసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రైవేట్లో కూడా అమ్మే వాళ్ళకు కూడా పీరియాడికల్గా రేట్లు జరగాలి. వాళ్ళు అమ్మే ఉత్పత్తులు కూడా క్వాలిటీ ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి యూ నీడ్ టు టేక్ ఎస్పీస్ ఇన్ టు కాన్ఫిడెన్స్ హియర్. I'm requesting all the SPs also to cooperate with the local administration, with the collectors there, to make sure that periodical raids are also conducted here. ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో రకరకాల ఈర్ష్య వల్ల, రకరకాల కారణాల వల్ల ఎవరైతే గిట్టని వాళ్ళు, ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గిట్టని వాళ్ళందరూ కూడా రకరకాలుగా పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఒక అన్యాయమైన ధోరణితో కుట్రపూరితంగా ఏదైతే చేశారో, కోర్టులకు పోయి ఏ రకంగా స్టేలు తీసుకొచ్చారో, ఇవి ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం టైం వచ్చింది. బికాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. హైకోర్టు కూడా సెలవుల నుంచి బయటకు వచ్చింది. సెలవుల నుంచి కోర్ట్స్ హ్యావ్ నౌ ఓపెన్డ్ అప్. కోర్ట్స్ మళ్ళీ సెలవుల నుంచి మళ్ళీ తెరిచారు. కాబట్టి ఈ కోర్ట్ కేసెస్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ డిస్పోజల్ ఆఫ్ పిటిషన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిందిగా అందరి కలెక్టర్లకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇది యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే ఆ 3,70,000 కుటుంబాలకు ఎనలేని మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో వీటి మీద ఫోకస్ పెట్టమని అడుగుతా ఉన్నా. ఆల్ ది హౌసింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో
గ్రౌండ్ కావాల్సిందంతా కూడా ఈ మంత్ ఎండ్ కల్లా గ్రౌండ్ కావాలి. ఇది ఒక టార్గెట్ కింద పెట్టుకోండి. 4th జేసీని పెట్టాం, లెట్స్ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్ అండ్ వై నాట్, ఇట్ కెన్ బి డన్. నీళ్ళు కరెంటు బోర్లు వేయించగలిగితే అయిపోయింది. వర్క్స్ ఆర్ రెడీ టు బిగిన్ విత్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. సో 30th కల్లా ఎట్టి పరిస్థితుల్లో అయిపోయేట్టుగా చూసుకోండి. Collectors shall also hold constituency level meetings with public representatives and all officials concerned departments. అప్పుడే ఇది ఫాస్ట్గా జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేస్ను, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా పీరియాడికలీ రివ్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కొంచెం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా మన సమస్యలు ఏమున్నాయనేది కూడా మనకు వినిపిస్తాయి. ఆ వినిపించిన దాన్ని మనం పాజిటివ్గా, ప్రోయాక్టివ్గా తీసుకుంటే వీటికి సొల్యూషన్స్ కూడా ఫాస్ట్గా ఇచ్చేదానికోసం మనం ఫోకస్ పెట్టచ్చు. సో పీరియాడికలీ ఇన్వాల్వ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్ దేర్, సో దాట్ టు హెల్ప్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చేయాల్సినది ఏదైనా ఇంకా ఫర్దర్గా చేయాల్సి ఉంటే మన దృష్టికి వస్తాయి. సో ఆ ఇన్ఫర్మేషన్తో వీ కెన్ ఎక్స్పీడైట్ ద హోల్ ప్రాసెస్. సో ఖచ్చితంగా అది కూడా ధ్యాస పెట్టమని చెప్పి అందరి కలెక్టర్లకు కూడా ఈ విషయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ కర్ఫ్యూ అనేది ఏదైతే ఉందో 20th దాకా మనం ఇచ్చిన టైం, దే విల్ బి సమ్ రిలాక్సేషన్స్ ఫర్దర్ మోర్, బట్ కర్ఫ్యూ టైమింగ్స్లో కొంచెం రిలాక్సేషన్స్ ఇచ్చి ఫర్దర్గా కూడా కొంచెం ఇంకా కొన్ని రోజుల పాటు ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనుకుంటా. That we will take a review with the health department and then come up with those relaxation in those timings and how long will that be any kuda. In July, going forward the next month, July lo we will be handling Vidya Devana program and Kapu Nestam program. So దీనికి సంబంధించి విద్యా దీవెన అండ్ కాపు నేస్తంకి సంబంధించి డేట్స్కి సంబంధించి CMO విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ ద డేట్స్ ఫర్ జులై. బట్ ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా జూలైలో వీ విల్ బీ డీలింగ్ విత్ దమ్, విద్యా దీవెన అండ్ కాపు నేస్తం.